అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఒడిసీ 2 ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో అందులో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ప్రతీది కూడా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒడిసీ 2లోని మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్స్' దాంట్లోని క్యారెక్టర్స్‌నైతే మనం చూస్తున్నాం. 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్స్' ఇది రాసింది ఆర్థర్ కానన్ డోయిల్. ఇందులో హీరో వచ్చేసి మనకు తెలిసిందే షెర్లాక్ హోమ్స్. అయితే షెర్లాక్ హోమ్స్ గురించి ప్రతిదీ మనకి ఐడియా ఉంటుంది. అతను ఎట్లా అయినా చేయిస్తాడు ఇయన్నీ కూడా. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏందంటే విలన్ అన్నమాట. విలన్ క్యారెక్టర్‌ని సర్టెన్ హైలైట్ అయితే ఉంటుంది. బాగా ఉంటుంది. ప్రతీది కూడా ఎందుకిలా జరుగుతుంది? మనం చదివేటప్పుడు చాలా తప్పుడు అడుగులేస్తుంటాం. ఈడే గావచ్చు, ఈడే గావచ్చు అంటే తెలియకపోతే. ఇతనే గావచ్చు, ఈ సందర్భమే గావచ్చు, ఈయనే గావచ్చు అనేసి. ఇందులో వచ్చేసి 'షెర్లాక్ హోమ్స్' అండ్ 'డాక్టర్ వాట్సన్' ఉంటారు. 'షెర్లాక్ హోమ్స్', 'డాక్టర్ వాట్సన్' ఉంటారు. ఎవరు వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరూ ఎలా కలిసారు? ఏంటి? అని మనం గనక ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడొచ్చేసి 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్' దీంట్లో టోటల్ క్యారెక్టర్స్ గురించి మనం అయితే చూడబోతున్నాం. డిటెక్టివ్ డ్యూ అంటే ఇద్దరు డిటెక్టివ్‌లు ఉంటారండి. ఎవరు అంటే ఒకళ్ళు 'షెర్లాక్ హోమ్స్' అయితే ఇంకోళ్ళు 'డాక్టర్ వాట్సన్.' ఎవరు ఈ 'డాక్టర్ వాట్సన్' అంటే 'షెర్లాక్ హోమ్స్' తాను ఏదైతే కేసెస్ తీసుకుంటాడో, ఆ కేసెస్‌కి సంబంధించి ముందు ఇతన్ని పంపిస్తాడనమాట. ఇక 'షెర్లాక్ హోమ్స్' అనే వ్యక్తి మనకు తెలిసిందే. హి ఈజ్ వరల్డ్స్ ఫేమస్ డిటెక్టివ్. అండ్ అత్యంత నేర పరిశోధకుడుగా ఇతనేందంటే పేరు తెచ్చుకుంటాడు. హి ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్మార్ట్. చాలా చాలా స్మార్ట్ అయినటువంటి వ్యక్తి. హి నోటీసెస్ టైనీ క్లూస్ దట్ అదర్స్ మిస్. ఇతరులు మిస్ అయినటువంటి చాలా చాలా చిన్న చిన్న వాటిని కూడా చాలా ఎక్సలెంట్‌గా ఇతను గుర్తిస్తాడు. ఆ తేడాలు ఏంటి? ఎక్కడ తేడా పడింది? ఏంటి అనేది. లైక్ మడ్ అనే షూ. షూ మీద ఉండేటటువంటి మడ్ అంటే మట్టి. ఆర్ ద బ్రాండ్ ఆఫ్ ఎ సిగరెట్ అండ్ సిగరెట్ బ్రాండ్. ఇట్లాంటివి కూడా చిన్న చిన్న విషయాలు కూడా మిగతా వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోని కూడా ఇతనైతే పట్టించుకుంటాడనమాట. ఇన్ ది స్టోరీ హి స్టేస్ హిడెన్ ఫర్ ఎ వైల్ టు వాచ్ విలన్స్ వితౌట్ బీయింగ్ సీన్. ఈ కథలో మొదట డాక్టర్ మార్టిమర్ పిలిపిస్తాడు. అయ్యా చాలా ఈ ఎవరైతే బాస్కర్విల్లీస్ ఉన్నారో వాళ్ళ మీద దాడి జరుగుతుంది. చార్లెస్ బాస్కర్విల్లీని చంపేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు హెన్రీ. మరి ఇతను మంచోడు. మరి ఇతని మీద కూడా థ్రెట్ ఉందనేటటువంటి విషయం ఒక ఉత్తరం ద్వారా తెలిసింది. మరి ఎట్లా అయినా సరే అతన్ని కాపాడుకోవాలి అని డాక్టర్ మార్టిమర్ చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే డాక్టర్ వాట్సన్‌ని ముందుగా ఆ బంగ్లాకి పంపిస్తాడు. బాస్కర్విల్లీస్ బంగ్లాకి పంపిస్తాడు. హి యూజెస్ లాజిక్ టు ప్రూవ్ థట్ గోస్ట్ డాగ్ ఈజ్ యాక్చువల్లీ ఎ ట్రీ. ఆహ్, మనం యాక్చువల్‌గా ఏందంటే అందులో 'కర్స్ ఆఫ్ బాస్కర్విల్లీస్' గురించిన మెన్షన్ ఉంటుంది. ఏంటిది అంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ బాస్కర్విల్లీస్‌లో. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక అమ్మాయిని రేప్ చేసే అటెంప్ట్‌లో ఆమె పారిపోతుంది. అక్కడ గుండాగి చచ్చిపోతుంది. అప్పుడు అక్కడికి హ్యూగో ఏం చేస్తాడంటే వెంటబడి వెళ్తూనే ఈ అమ్మాయి చచ్చిపోద్ది. వెంటనే ఒక పెద్ద వేట కుక్క ఉంటుంది. హౌండ్ అనమాట. అది అతని గొంతు కోసి చంపేస్తుంది. లేదా గొంతు కొరికి చంపేస్తుంది. అట్లానే ఇదేమవుతుంది అంటే ఈ భాస్కర్ విల్లీస్‌కి ఒక శాపం ఉంది. ఏందంటే ఈ ఏదైతే వీళ్ళ బంగ్లా ఉందో దాని చుట్టుపక్కల చాలా పెద్ద ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం అంతా కూడా జనరల్‌గా ఎలా పంట పొలాలు ఇలా ఉంటాయి గదా! పంట ఏయనటువంటి పొలాలు. ఎందుకు అంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ఏరియా. పైగా ఉంటుంది. పైకుంటుంది. అన్ని ప్లేసెస్ కన్నా పైకి ఉంటుందది. మూరంటారు. అక్కడ ఊబి అనేటటువంటి ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా గాని అందులో పడితే ఇక చచ్చిపోవడమే. కాబట్టి అలాంటి ప్రదేశంలో ఈ భాస్కర్ విల్లీస్ గనక ఎళ్ళినట్లయితే వారు ఆ వేట కుక్క చేతిలో చచ్చిపోతుంటారు విచిత్రంగా. అది ఎక్కడి నుంచో వస్తుంది. చంపేసి వెళ్ళిపోతుంది భాస్కర్ విల్లీస్. కాబట్టి ఇట్లాంటిది ఒకటి మనుగడలో ఉంటుందన్నమాట. ఇక డాక్టర్ వాట్సన్. ఇతను మిలిటరీ పర్సన్ అనమాట. ఈ ఎవరైతే ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటాడో 'షెర్లాక్ హోమ్స్' గురించి అండ్ తర్వాత పరిచయం అవుతుంది. పరిచయం అవుతారు. పరిచయాలు అవుతాయి. అండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అండ్ హెల్పర్ గూడా. ప్రతి దాంట్లో మనకి
తెలిసిపోతూ ఉంటుంది. ఇతను చాలా ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటాడు. కానీ అన్ని తప్పుడు ఇన్‌పుట్స్, తప్పుడు నిర్ణయాలకొస్తూ ఉంటాడు. క్లియర్‌గా చెప్తాడనమాట. ఆహ్, ఈ 'షెర్లాక్ హోమ్స్' లేదు లేదు ఇక్కడ పొరపాటు పడ్డావు, ఇక్కడ పొరపాటు పడ్డావు. హి ఈస్ ఎ బ్రేవ్ ఫార్మర్ డాక్టర్. ఆర్మీలో డాక్టర్ అనమాట ఇతను. సిన్స్ హోమ్స్ ఈస్ బిజీ ఎల్స్‌వేర్ చాలా కేసులుంటాయి కాబట్టి వాట్సన్ గోస్ టు స్పూకీ బాస్కర్‌విల్లీ ఫస్ట్. ఈ బాస్కర్‌విల్లీ ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి ముందు వెళ్తాడు డాక్టర్ వాట్సన్. హి రైట్స్ రిపోర్ట్స్ టు టెల్ హోమ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యాక్చువల్‌గా ఇతన్ని పంపిస్తాడు గానీ, ఆ మూర్ ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ ఉండేటటువంటి ఒక చిన్న స్టోన్ హౌస్ ఉంటుంది. ఆ ఇంట్లో షెర్లాక్ హోమ్స్ దిగిపోతాడు. డాక్టర్ వాట్సన్ ఏందంటే ఇక్కడ ఏదైతే ప్యాలెస్ లాంటిది ఉందో దాంట్లోకి దిగేసి హౌస్ ఏదైతే పెద్ద హాల్ అనమాట. బాస్కర్‌విల్లీకి సంబంధించినటువంటి పెద్ద విడిది. దాంట్లోకి దిగేసి అంతా అంచనా వేస్తుంటాడు. ప్రతీదీ కనుక్కుంటా ఉంటాడు. ఏం తేడాలు జరుగుతాయో అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. రిపోర్ట్స్ రాస్తుంటాడు. హి ఈస్ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఆల్వేస్ క్యారీస్ ఎ పిస్టల్ టు కీప్ పీపుల్ సేఫ్. మనకు ప్రతీదీ మనం చూసేదంతా కూడా డాక్టర్ వాట్సన్ యొక్క కళ్ళు అండ్ వినేదంతా కూడా వాట్సన్ యొక్క చెవుల్లో నుంచి వచ్చేది వింటా ఉంటాం మనం అంతా కూడా. ఇక బాస్కర్‌విల్లీస్ ఎవరైతే శాపగ్రస్తులు అని ఉందో వాళ్ళనమాట. సర్ హెన్రీ బాస్కర్‌విల్లీ. ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేది చార్ల్స్ బాస్కర్‌విల్లీ చనిపోతాడు. పరిగెత్తుకుంటా వస్తుంటాడు. పడిపోతాడు. మూల మీద పడి చచ్చిపోతాడు. ఎలాంటి గాయాలుండవు. ఏమీ ఉండవు. సన్ హెన్రీ ఈస్ ద నెఫ్యూ ఆఫ్ చార్ల్స్ బాస్కర్‌విల్లీ. కాబట్టి ఈ చార్ల్స్ ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క మేనల్లుడే ఈ హెన్రీ బాస్కర్‌విల్లీ. ఈ మూవ్స్ ఫ్రమ్ కెనడా టు ఇంగ్లాండ్. చార్ల్స్ బాస్కర్‌విల్లీ చనిపోవడంతో ఆ ఆస్తి మొత్తం ఎవరికొస్తుంది అంటే హెన్రీ బాస్కర్‌విల్లీకొస్తుంది. కెనడా నుంచి ఇంగ్లాండ్‌కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇతను చనిపోయాడు. ఖచ్చితంగా మరి దాన్ని చూసుకోవాలి గదా! పెద్ద బంగ్లా అనమాట. బిగ్ ఓల్డ్ హౌస్ అది. కాబట్టి అతను ఏం చేస్తాడంటే కెనడా నుంచి ఇంగ్లాండ్‌కి వస్తాడు. హి ఈస్ ఎ బ్రేవ్ అండ్ హానెస్ట్ మ్యాన్. చాలా ధైర్యవంతుడు, నిజాయితీపరుడు హెన్రీ. బట్ హి ఈస్ ఇన్ గ్రేట్ డేంజర్ బికాజ్ సమ్‌వన్ వాంట్స్ టు కిల్ హిమ్ ఫర్ హిస్ మనీ. తనకొచ్చేటటువంటి ఏదైతే ఆ యావదాస్తి మొత్తం కొట్టేయాలంటే ఇప్పుడు హెన్రీ భాస్కర్‌విల్లీ మాత్రమే అడ్డం ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడుంటున్నాడు? మరి ఆ వంశమోడే అయ్యుండాలి గదా! ఎవరు ఎందుకు జేస్తన్నారనేది తెలీదు. రాంగానే ఒక లెటర్ అందుతుంది. డాక్టర్ మార్టిమర్ చేతికి అందించడం జరుగుతుంది. అతను చెప్తాడనమాట. టోటల్‌గా అందులో రాసుకుంటుంది. అండ్ ఈ కర్స్ అనేదుంది. దాని ప్రకారం నువ్వు గూడా జస్తావని హెన్రీ భాస్కర్‌విల్లీ గురించినటువంటి ఒక భవిష్యత్తు అనేది ఆ లెటర్‌లో ఉంటుందనమాట. ఈ రిప్రజెంట్ ద గుడ్ గాయ్ హూ నీడ్స్ ఎ డిటెక్టివ్స్ ప్రొటెక్షన్. డిటెక్టివ్ ప్రొటెక్షన్ అనేది ఉండదగ్గేటటువంటి మంచి వ్యక్తే హెన్రీ భాస్కర్‌విల్లీ. నెక్స్ట్ చార్ల్స్ బాస్కర్‌విల్లీ. స్టార్టింగ్ మనకి ఈ ఏదైతే కథ స్టార్ట్ అవుతుందో మొట్టమొదట ఆ మూర్ మీద పరిగెత్తుకుంటా ఎళ్లి పడి చచ్చిపోయేది ఇతనే. ఎందుకు పరిగెడుతున్నాడో తెలీదు. గుండె ఆగి మరీ చచ్చిపోతాడు. చార్లెస్ ఈస్ ద మ్యాన్ హూ డైస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ స్టార్టింగ్‌లోనే ఇతని చావుతో స్టార్ట్ అవుతుంది కేసు. హి వాస్ ఎ కైండ్ మ్యాన్ చాలా మంచోడు. బట్ హి వాస్ వెరీ స్కేర్డ్ ఆఫ్ ఓల్డ్ ఫ్యామిలీ కర్స్ అబౌట్ జెయింట్ టౌన్. ఓ పెద్ద వేటకొప్పుందని. అది హ్యూగో బాస్కర్‌విల్లీ తెచ్చినటువంటి శాపం వల్ల ఈ బాస్కర్‌విల్లీలందరూ కూడా ఆ యొక్క ఏదైతే పెద్ద వీళ్ళ భవంతి ఉందో దాని పక్కన ఉన్న మూర్‌లో గనక ఒంటరిగా వెళ్తే వాళ్ళు చంపబడతారు అనేది శాపం అనమాట. అందరూ ఆటలాడుకుంటూ ఉంటారు. ఇతనికి కూడా భయమే. హిస్ మిస్టీరియస్ డెత్ ఇన్ ద గార్డెన్ ఈస్ వాట్ స్టార్ట్ ద హోల్ ఇన్వెస్టిగేషన్. ఇతని చావుతోనే టోటల్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నెయిబర్స్ ఈ ఏదైతే మన పెద్ద భవంతి అని చెప్తున్నామో దాటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, దాంట్లో ఉండేవాళ్ళు ఎవరు మొత్తం జాక్ స్టేపుల్టన్. అసలు ఎంతో మంచివాడు. అసలు ఇతను కాడు ఏదో చిన్న సైజు శాస్త్రజ్ఞుడు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ నిజానికి చివరిలో విలన్ అయ్యేది ఎవరు అంటే జాక్ స్టేపుల్టన్. జాక్ స్టేపుల్టన్ ఈస్ ఎ బ్యాడ్ గాయ్ ఆఫ్ ద స్టోరీ. ఇందులో విలన్ ఎవరంటే జాక్ స్టేపుల్టన్. హి ఈస్ ఎ నైబర్ హూ క్యాచెస్ బటర్‌ఫ్లైస్. సీతాకోకచిలుకలను పట్టుకుంటా ఉంటాడు. ఎందుకు? నేను పెద్ద శాస్త్రజ్ఞుడిని ఏదో ఒకటి చేసేస్తున్నా అని చూపించుకోవడానికి. బట్ హి ఈస్ యాక్చువల్లీ సీక్రెట్ మెంబర్ ఆఫ్ బాస్కర్‌విల్లీ ఫ్యామిలీ. తెలియని విషయం ఏందంటే ఈ బాస్కర్‌విల్లీ ఫ్యామిలీలో ఇతను ఒక మెంబరే. కానీ విషయం ఏందంటే హ్యూగో బాస్కర్‌విల్లీ ఎవరైతే ఉన్నాడో యాజ్ ఇట్ ఈజ్ అచ్చు గుద్దినట్టు అతను ఒకలాగానే ఉంటారు.
సేమ్ టు సేమ్ డిట్టో. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఒక క్లూ ఎట్లా దొరుకుతుంది అంటే, ఈ 'షెర్లాక్ హోమ్స్' ఆ భవంతి మొత్తానికి వచ్చి చూస్తా ఉంటాడు. చూస్తా ఉండంగానే ఒక ఫోటో అతన్ని ఆకర్షిస్తుంది. ఆ ఫోటోలో ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరయ్యా అంటే 'హ్యూగో బాస్కర్విల్లే'. చూస్తే 'హ్యూగో బాస్కర్విల్లే' అండ్ 'జాక్ స్టేపుల్టన్' ఒకేలాగుంటారు. అంతేకాదు హెన్రీ వచ్చిన తర్వాత అడుగుతాడనమాట. "నీకు రీసెంట్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత ఏమైనా జరిగినాయి జరగరానియి" అంటే, "అబ్బే! ఏం లేదు పెద్దగా జరగరానియి ఏం లేదు. నా బూట్లు బోయినియి" అంటాడు. జస్ట్ నా బూట్లు బోయినియి అంటాడు. ముందు కొత్త బూట్ పోయింది. తర్వాత పాత బూట్లు బోయినియి అంటాడు. ఇది యాక్చువల్‌గా సిల్లీలాగా అనిపిస్తుంది మనకు. అసలు ముందు అది చదివేటప్పుడు చాలా సిల్లీగా ఉండేది. బూట్లు పోవడం కుక్క ఏమైనా ఎత్తుకెళ్ళిందేమో. కానీ అక్కడే విషయం అర్థమైద్ది. అది ఏందంటే, ఈ జాక్ స్టేపుల్టన్ ఆ కుక్కకి వాసన చూపించడానికి తీసుకెళ్తాడనమాట. హి వాంట్స్ టు కిల్ సర్ హెన్నీ సో హి కెన్ ఇట్ ఆల్ ఫ్యామిలీస్ రిచెస్. ఆ బాస్కర్విల్లీకి వచ్చేటటువంటి టోటల్ సంపద అంతా కూడా వీడికొచ్చేస్తుంది. ఈ హెన్రీ గనక మరణించినట్లయితే. హి ఈజ్ స్నీకీ. యూజెస్ రియల్ డాగ్ కవర్డ్ ఇన్ గ్లోయింగ్ పెయింట్ టు స్కేర్ పీపుల్ టు డెత్. ఓ పెద్ద కుక్కని తెచ్చుకుంటాడని. దాన్ని ఏం అన్నం అదేం పెట్టకుండా దాన్ని కట్టేసి ఉంచుతాడు. ఏదైతే మనం ఎత్తైన ప్లేస్ మూర్ అని చెప్తామో అక్కడ. చాలా పెద్ద ప్లేసు. ఊబులుంటాయి. అందుకని ఎవరు వెళ్ళరు అటు. ఇతను ఏం చేస్తాడంటే చిన్నగా దారి అనేది యేసుకుంటాడు. కర్ర పుల్లల సహాయంతో ఏందంటే గుర్తులు పెట్టుకుంటాడనమాట. అక్కడ ఒక పెద్ద కుక్కని పెంచుతా ఉంటాడు. బెరిల్ స్టేపుల్టన్. ఈమె యాక్చువల్‌గా జాక్ స్టేపుల్టన్ యొక్క భార్య. బెరిల్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ యాస్ జాక్ స్టేపుల్టన్ సిస్టర్. జాక్ స్టేపుల్టన్ సిస్టర్ లాగా పరిచయం చేస్తాడు. అంటే జాక్ స్టేపుల్టన్ ఏం చేస్తాడంటే తన భార్యని తన చెల్లిగా పరిచయం చేస్తాడు. బట్ వి లేటర్ ఫైండ్ ఔట్ షీ ఈజ్ యాక్చువల్లీ హిస్ వైఫ్. కానీ బెరిల్ స్టేపుల్టన్ యాక్చువల్‌గా ఎవరు అంటే భార్య అనమాట. షీ ఈజ్ ఎ కైండ్ వుమన్ హూ ఈజ్ ట్రాప్డ్ ఇన్ జాక్స్ మీన్ ప్లాన్స్. మన ఈమె ఈ జాక్ స్టేపుల్టన్ చెప్పేటట్టు వినాలి. వినకపోతే మామూలుగా ఉండదు. యాక్చువల్‌గా మనకేందంటే హెన్రీ వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఈమె వలుపు వలలు విసురుతా ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే ఈమె పాత్ర ఖచ్చితంగా ఉంది. అండ్ ఈమె చార్లెస్‌ని కూడా ఇదే విధంగా తన ఏదో మాయ జేసి అతన్ని అక్కడికి మూర్ మీదకి తీసుకొనొచ్చుంటుంది. అక్కడ ఈ ఏదైతే జంతువు ఉందో అది చంపి ఉంటుంది. కొంచెం కథ తెలిసి అనుకుంటాం. కానీ పప్పులో కాలేస్తాం. ఏందంటే యాక్చువల్‌గా బెరిల్ స్టేపుల్టన్ ఒప్పుకోదు. ముందు నుంచే ఒప్పుకోదు. దానికని ఈ జాక్ స్టేపుల్టన్ ఏం జేస్తాడంటే లారా లైల్స్ అనే అమ్మాయిని లైన్‌లో పెడతాడు. ఆమె ఉత్తరం రాస్తుందనమాట. ఎవరికి? చార్ల్స్‌కి. చార్ల్స్‌కి ఉత్తరం రాస్తుంది. చార్ల్స్‌కి ఉత్తరం రాసి ఏమని చెప్తుందంటే, "నాకు చాలా కష్టంగా ఉంది. మా ఆయన నుంచి డివోర్స్ పొందాలి నేను. నాకు కొంచెం ఫండ్ ఇస్తే నేను ఆ డివోర్స్ అంటే కొంచెం డబ్బు సాయం చేస్తే కొంచెం నేను దాని నుంచి ఇదవుతాను. ఓ 10కి మీరు మూర్ మీదకొస్తే నేను కొంచెం మీతో పర్సనల్‌గా మాట్లాడాలని" చెప్పుద్ది. అయితే ఈ జాక్ స్టేపుల్టన్ ఏం చెప్తాడంటే, "ఏం పర్వాలేదులే లారా లైన్స్‌ని పెళ్లి చేసుకుంటా" అని చెప్తాడు. ఎందుకని? ఈడికి పెళ్లి కాలేదు. అండ్ బెరిల్ నా సిస్టర్ అని చెప్తాడు. కాబట్టి లారా లైన్స్ ఏం చేస్తుంది అంటే, సరే ఆ ఉత్తరంలోనే రాస్తుందనమాట. ఈ ఏదైతే చదవంగానే దయచేసి కాల్చేయండి. చార్ల్స్ ఏం చేస్తాడు? కాల్చేస్తాడు. ఒక్కటే ఒక్కటి మిగులుతుంది ఆధారం. ఎల్ఎల్ అని మిగులుతుంది. ఈ ఎల్ఎల్ అనేది దాన్ని పట్టుకుంటాడు షెర్లాక్ హోమ్స్. ఎవరు ఈ ఎల్ఎల్? ఎవరు అనేసి. తర్వాత బయటపడుతుందనమాట. చివరికి క్లూ అనేది మొత్తం బయటపడడానికి ఒక కారణం అవుతుంది లారా లైన్స్. అయితే దొరకడానికి కారణం మాత్రం చెప్పుకున్నాం గదా! ఈ విధంగా మోసం చేస్తాడనమాట చార్ల్స్‌ని. అట్లా వెయిట్ చేస్తుంటాడు లారా లైన్స్ వచ్చిద్ది మాట్లాడదాం అనేసి. మనం ఏమనుకుంటాం విలియం ఎవరైతే హెన్రీ ఉన్నాడో హెన్రీకి వలపు వలలు విసురుతా ఉంటుంది బెరిల్ స్టేపుల్టన్. అయితే తాను దగ్గరవ్వడానికి గల ప్రయత్నం దేనికి చేస్తుంది అంటే వార్న్ చేయడానికి. "హెన్రీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెంటనే ఎళ్ళిపో. ఇక్కడ ప్రమాదం దాపురించుంది. నువ్వు గాని చస్తావు. గ్యారంటీగా చస్తావు. అసలు కాబట్టి నువ్వు వెళ్ళిపో" అని చెప్పడానికి బెరిల్ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన యొక్క హావభావాలు ఇయన్నీ కూడా మనకెట్లా ఉంటాయంటే వలుపు వలలు విసురుతుంది ట్రాప్ చేయడానికి అని. కానీ తాను ఆల్రెడీ జాక్ స్టేపుల్టన్ చేతిలో ట్రాప్ అయ్యి ఉంటుంది. షీ ట్రైస్ టు వార్న్ సర్ హెన్రీ టు రన్ అవే బికాస్ హి డస్ నాట్ వాంట్ హిమ్ టు గెట్ హర్ట్. తనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. హెన్రీకి ఏమి కాకూడదని జెప్పేసి పారిపోమని జెప్తుంది. బట్ షీ హాస్ టు బి కేర్‌ఫుల్ సో జాక్ డజంట్ పనిష్ హర్. కాబట్టి జాక్‌కి తెలియకూడదు. జాక్ స్టేపుల్టన్‌కి తెలియకూడదు. తాను ఇతరులకు సాయం జేస్తున్న సంగతి.
అందుకని ఈ విధమైనటువంటి వలపు వలలు విసురుతున్నట్టుగాను అంటే హెన్రీ పడతాడు ఫస్ట్‌లో. అరే! ఈ అమ్మాయి ఉంది. నేను ఇక్కడి నుంచి ఏమాత్రం ఎళ్ళకూడదు. ఈ అమ్మాయి ఉంది కాబట్టి అన్న ఇదిలోకి వెళ్తాడు. కానీ ఆమె ఎందుకు అట్లా చేసుకుంటుందంటే వార్న్ చేయడానికి ఎళ్ళిపో ఇక్కడి నుంచి. వాడేమో ఇంత అందమైన అమ్మాయి ఉంది కాబట్టి ఇక్కడే ఉండాలి. ఇట్లా ఉంటుందన్నమాట. తర్వాత బ్యారిమోర్స్. మిస్టర్ అండ్ మిసెస్ బ్యారిమోర్ ఆర్ ద సర్వెంట్స్ అట్ బాస్కర్విల్లీ హాల్. ఈ బాస్కర్విల్లీ హాల్‌లో సర్వెంట్స్ అన్నమాట. అట్ ఫస్ట్ దే సీమ్ సస్పీషియస్ బికాజ్ దే స్నీక్ అరౌండ్ నైట్. యాక్చువల్‌గా డాక్టర్ వాట్సన్‌ని పంపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ బ్యారిమోర్స్‌ని ముందు డాక్టర్ వాట్సన్ వీళ్ళే, ఈడే డాక్టర్ బ్యారిమోర్ ఉంటాడు. బ్యారిమోర్ ఈడే ఏదో చేశాడు. ఎందుకంటే వీడు లైట్ చూపిస్తా ఉంటాడు. ఇంట్లో నుంచి బయటికి. అప్పుడు ఆ పెద్ద స్థలం నుంచి మళ్ళీ ఒక లైట్ వచ్చిద్ది. ఆ లైట్ కనబడిద్దనమాట. హౌఎవర్ ఇట్ అనౌన్స్ దే ఆర్ జస్ట్ హైడింగ్ ఎ సీక్రెట్. అయితే తర్వాత తెలిసేదేందంటే మనకి అది ఒక రహస్యాన్ని బయటపెడుతుంది. ఏందంటే మిసెస్ బ్యారిమోర్స్ బ్రదర్ ఈస్ అన్ ఎస్కేప్డ్ ప్రిజనర్ హైడింగ్ ఆన్ ద మోర్. ఈ ప్రదేశంలో ఈ పెద్ద ప్రదేశం వందల ఎకరాలు అలా ఉంటాయి గదా! ఆ అక్కడ ఈడు తప్పించుకొచ్చి దాక్కొనుంటాడనమాట. ఎవరు? ఈ మిసెస్ బ్యారిమోర్ వాళ్ళ బ్రదర్. ఓకే. కాబట్టి అతనికి ఫుడ్ అందియడం ఇలాంటివి చేస్తుంటారు. అంతే తప్పించి ఈ ఏదైతే చార్ల్స్ బాస్కర్విల్లీ మరణానికి అతనికి ఎటువంటి సంబంధం ఉండదు. దే ఆర్ యాక్చువల్లీ లాయల్ అండ్ గుడ్ పీపుల్. మంచి పిల్లలు. మంచోళ్ళే. కానీ ఇక్కడ డాక్టర్ వాట్సన్ మనకు ఫస్ట్ క్లూ అరే! దొరికార్రా అనుకునేది బ్యారిమోర్స్ దగ్గర. ఏదో ఉంది ఇక్కడ. రాత్రిళ్ళు వాడు ఏంది ఒక కొవ్వొత్తి తీసుకొని వెళ్ళడం. అండ్ ఒక లాంతరు చూపియడం. వెలుతురు చూపియడం. ఆ వెలుతురుకి ఇంకో వెలుతురు రావడం. మనకేందంటే చాలా ఏదో ఉంది ఇందులో అని అనిపించింది. లారా లైన్స్. ద వుమన్ హూ వాస్ యాక్చువల్లీ యూజ్డ్ టు ల్యూడ్ చార్ల్స్ టు హిస్ డెత్ వాస్ లారా లైన్స్. ఒకటే పందా. ఏంది? ఎలా జరుగుతాయి ఈ మర్డర్స్ అంటే ఒక అమ్మాయిని సింపుల్‌గా ఏందంటే వలుపు వలలో విసరడం. ఫలానా చోట వెయిట్ చేయమని చెప్పడం. ఆ అమ్మాయి రాదు. ఆ అమ్మాయి బదులు వేటకుక్కొచ్చిద్ది. ఇక గుండె ఆగి చచ్చిపోతారు దాన్ని చూసి. ఎందుకు చచ్చిపోతారు? దాని ఒంటి నిండా ఫాస్ఫరస్ పోస్తాడు. అదేదో ఏదో నరకం నుంచి వచ్చినటువంటి తోడేల్లాగా కనబడుతుంది. దాంతో భయపడి గుండె ఆగి చచ్చిపోవడం. చార్ల్స్ అలానే చనిపోతాడు. ఇప్పుడు హెన్రీని కూడా అలానే చంపాలి. ఎలాంటి క్లూలు ఉండకూడదు. అది నేచురల్ డెత్ లాగా ఉండాలి. కాబట్టి లారా లైన్స్ అనేటటువంటి అమ్మాయిని ఏం చేస్తాడంటే లైన్‌లో పెడతాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నాకు పెళ్లి కాలేదు. నీకు భర్త ఉన్నాడు. వాడు చాలా బాధపెడుతున్నాడు నిన్ను. డివోర్స్ తీసుకో. మరి మన చార్లెస్ బాస్కర్విల్లీ చాలా మంచోడు. నీకు సాయం చేయగలిగినటువంటి వ్యక్తి. మరి ఆ డివోర్స్ ఏదో కంప్లీట్ చేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తే, సరే అని అంటుంది. ఉత్తరం రాస్తుంది. 10కి ఉండమని చెప్తుంది. అంతా చదివిన తర్వాత విషయం అది కాల్చేయమని చెప్తుంది. అతను ఆ 3 దగ్గర ఆ ప్రదేశాల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఆమె చెప్పినది. ఈ తర్వాత ఏం చెప్తాడంటే, "ఏం పర్వాలేదులే వద్దులే, ఎళ్ళొద్దు నువ్వు. ఎందుకంటే నేనే ఫండ్ చేస్తాను. నేనే డబ్బులిస్తాను నీకు. నీ డివోర్స్‌కి నో ప్రాబ్లమ్" అనేసి చెప్తాడనమాట. ఎవరు? జాక్ స్టేపుల్టన్ ఇదంతా నడిపించేది. విలన్ జాక్ స్టేపుల్టన్ అనమాట. నేను ఖచ్చితంగా నేను నీకు సాయం చేస్తాను. నో ప్రాబ్లమ్ అని చెప్పేసి జాక్ స్టేపుల్టన్ ఏం చేస్తాడు అంటే ఈమెను తప్పిచ్చేసి ఇప్పుడు 10కి ఎగ్జాక్ట్‌గా వేటకుక్క మీద పడుతుంది. దానికి ఆకలిగా ఉంటుంది. ఏం తిని దాంతో ఎప్పుడైతే అది దూరం నుంచి పరిగెత్తుకు రావడం చూస్తాడో కర్స్ గుర్తుకొస్తుంది. బాస్కర్విల్లీ కర్స్. అరే! మా కుటుంబం మీద ఇదొక శాపం ఉందిగా వామ్మో! అని పరిగెడతాడు. గుండెకి చచ్చిపోతాడు. జనరల్‌గా మనకి ఇది తెలీదు. ఇది చాలా తర్వాత పార్ట్ 2 అట్లా చివరిలో తెలుస్తుంది ఈ విషయం ఇదంతా కూడా. కానీ ఎప్పుడైతే హెన్రీ వస్తాడో, హెన్రీ బాస్కర్విల్లీ వస్తాడో అండ్ మనకొచ్చేసి బెరిల్ స్టేపుల్టన్ ఏందంటే ప్రేమగా మాట్లాడడం, కొంచెం నవ్వుతూ మాట్లాడడం ఇది జూసి ఏదో ఉందిరా కథ. ఈ అమ్మాయి ఇరికిచ్చేది. కాబట్టి ముందు కూడా ఈ అమ్మాయి ఇరికిచ్చుంటుంది అన్నటువంటి పడిపోద్ది. అట్లా మనం పప్పులో కాలేస్తాం అనమాట. ద స్కీమ్. జాక్ స్టేపుల్టన్ మ్యానిపులేటెడ్ లారా లైన్స్ బై ప్రామిసింగ్ టు మ్యారీ హర్. జాక్ స్టేపుల్టన్ చెప్తాడనమాట. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని. He convinced Lara to write a letter to Sir Charles requesting a late night meeting at the garden gate to discuss a financial matter. ఆ డబ్బుల విషయమై మాట్లాడడానికి గార్డెన్ గేట్ దగ్గర నించోమని చెప్పారు సర్ చార్లెస్ బాస్కర్విల్లీని.
రిజల్ట్ ఏంది? వెన్ చార్లెస్ వెంట్ ఔట్ టు మీట్ హర్, స్టేపుల్టన్ రిలీజ్డ్ ద హౌండ్. అది అక్కడే ఉంటుంది కాబట్టి ఏం చేస్తాడంటే ఆ వేట కుక్కను వదులుతాడు. వదలంగానే ఏం జరుగుతుంది ఆ వేట కుక్క? అసలు వేగంగా వస్తుండేసరికి ఈడికి ఆల్రెడీ భయం ఎప్పటినుంచో ఉంది. అరే! బాస్కర్‌విల్లీ మీద ఇదొక శాపం ఉంది. వేట కుక్క హ్యూగోని చంపినట్టు హ్యూగో బాస్కర్‌విల్లీని మనల్ని కూడా చంపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైతే ఇది వస్తుందో అరే! దొరికిపోయానురా అని పరిగెత్తాడు అండ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇది టోటల్‌గా క్యారెక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. మనకి క్యారెక్టర్స్ అర్థమైతేనే కథ అయితే అర్థం అవ్వడం జరుగుతుంది పూర్తిగా. అందుకు ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగానే టోటల్ మొత్తం అన్నీ కూడా డిస్కస్ చేయబడినయి. మీకు 'ఐ హావ్ ఎ డ్రీమ్' కానివ్వండి, 'వన్స్ అపాన్ ఎ టైమ్' కానివ్వండి, అన్నీ కూడా ప్రతీదీ కూడా అన్ని గ్రామరాంశాలన్నీ కూడా డిస్కస్ చేయబడినయి. కాబట్టి దయచేసి గమనించండి. థాంక్ యూ. అండ్ సింపుల్‌గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు ఎండ్ స్క్రీన్స్ కూడా ఇప్పుడు ఇంకో 10 సెకన్లలో మీకు ఎండ్ స్క్రీన్ కనబడతాయి. కాబట్టి ఎండ్ స్క్రీన్ ద్వారా కూడా టోటల్ సిలబస్ మొత్తం కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.